అయితే చాలా ఉన్నతమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు కీర్తనలు రోజు చదవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకు జవాబు పొందుకునే వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు రీడ్ డైలీ, ప్రతిరోజు కీర్తనలు, ఏదో ఒక కీర్తన చదవడము ద్వారా అనేక ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. అర్థం కాని అయోమయ పరిస్థితులన్నిటికీ కూడా దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. చూడండి, ఈ మొదటి 3 వచనాలు దేవుని యొక్క ప్రేమ మీద ఉన్న విశ్వాసం లేదా నమ్మకం. దావీదు ఏమన్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదుకి బలం ఎవరంట? దేవుడు. నా బలం నీవే అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనకి బలము ఎవరో అయి ఉంటారు, ఏదో అయి ఉంటది. కానీ దావీదుకు మాత్రం దేవుడే బలం. హల్లెలూయా. అనేక సార్లు మనలను కొట్టాలి అంటే ఎవరైనా మన బలం మీద కొట్టాలి. అంతేనా? మన బలం మీద కొడితే మనం ఓడిపోయినట్లే. ఇప్పుడు నాకు బలము ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి అనుకుందాం. ఆ వ్యక్తిని బట్టి నేను ఆయన నా బలం అనుకుంటే, ఆ వ్యక్తిని కొట్టిన రోజున నేను కూలబడినట్లే. నాకు బలము ఒకవేళ నా డబ్బు అయితే, ఆ డబ్బు పోయే రోజున ఆ డబ్బు పోయిన రోజున నాకు లేదిక బలం. నాకు బలము నా ఉద్యోగమే అయితే, ఉద్యోగంలో ఏదైనా తేడా వస్తే అలాగా. దావీదుకి బలం దేవుడంట. దేవుడిని కొట్టగలిగిన వారెవరు? దేవుని స్తోత్రం. దేవుడు నీకు బలమైతే ఎలాగుంటదో నువ్వు అనుభవించలేదేమో. దావీదు అనుభవించి రాస్తున్నాడు. యెహోవా నా బలమా. ఎప్పుడైనా ఇలా మాట్లాడాం మనం? యెహోవా నా బలమా, యు ఆర్ మై స్ట్రెంగ్త్. నా బలం నువ్వేనయ్యా. యెహోవా నా బలం. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. చూసారా? నా 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 బలం, నా శైలం, నా కోట. చదవండి. నా కేడెం, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. చాలామంది దేవుణ్ణి అలా సొంతం చేసుకోవడం లేదు. పోయిన ఉపవాస కూడికలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సొంతం చేసుకోలే. అది నిన్నే అనుకుంటా వీడియో అప్లోడ్ చేసింది. ఆ రోజు చెప్పింది, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సొంతం చేసుకోలేదు. దేవుడు 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 అంటే పేరుకి పైకి నా దేవుడు 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 అని అందరూ చెప్పగలరు. కానీ సొంతం చేసుకున్నవారు వేరే. దేవుని స్తోత్రం. నా నా ఏదైనా సరే మనము సొంతం చేసుకున్నప్పుడు దాని బలం వేరు. మా వాళ్ళే మా వాళ్ళే మా వాళ్ళే అంటారు. తీరా మీ వాళ్ళే అంటున్నావు కదా, ఇదిగో ఈ పని చేసి పెట్టమని చెప్పు అంటే, అబ్బే నేను మా వాళ్ళే అంటున్నావుగా కదా. చాలాసార్లు ఎలా ఉంటారు, వాళ్ళు మా వాళ్ళేనండి, వాళ్ళు బాగా తెలుసు నాకు. అవునా, బాగా తెలుసా, ఇది ఒకసారి ఈ చిన్న పని చేసి పెట్టమని చెప్పవా అంటే, "ఆ, చెయ్యరండి వాళ్ళు." మరి మా వాళ్ళు అంటున్నావు అంటే నువ్వు నీకున్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధము చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నావు, కానీ నిజంగా వాళ్ళతో సంబంధం లేదని అర్థం. ప్రతి ఒక్కళ్ళు నాకు తెలుసు అంటారు కొంతమంది. ఎవరైనా నా చేతిలోనే ఉన్నారంటారు. ఏదైనా నీ చేతిలో ఉన్నారు కదా, ఒక పని చేసి పెట్టంటే మాత్రం ఒకటి జరగదు. ఎవరి పేరు చెప్పినా మా వాళ్ళే నా వాళ్ళే నాకు తెలుసు అంటారు కదా. దేవుడితో అలా ఉండొద్దు అంటున్నా నేను. దేవుని స్తోత్రం.
దేవుడితో అలా ఉండొద్దు. యేసు ప్రభు ఎవరు అంటే, నా దేవుడని నువ్వు చెప్తే, నీ దేవుడు అంటే ఆయనతో, ఆయనను అంత సొంతంగా చేసుకున్న ఆ సంబంధము దేవునితో ఉండాలి. అది దావీదుకుంది. దేవుని స్తోత్రం. సో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు దావీదు, దేవుణ్ణి సొంతం చేసుకున్నాడు దావీదు. ఇక 4-6 వచనాల్లో తన బాధలో సహాయం కోసం మొరపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తనకు బాధ కలిగినప్పుడు సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువుకి తెలియపరుస్తున్నాడు. తన యొక్క సహాయము కోసము ఆయన మొర్రపెడుతున్నాడు అనమాట. అందుకే 4వ వచనంలో, మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని. నా శ్రమలో ఏం చేస్తున్నాను? మొర్ర పెడుతున్నాను. శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు బాధపడుతూనే ఉన్నాను అంటలేదు ఆయన, మొర్ర పెడుతూ ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడు అంటండి? మొర్ర పెడుతున్నాడు. దేవుణ్ణి సొంతం చేసుకున్న వారు దేవునికి మొర్ర పెడతారు. దేవుడు ఎవరికైతే సొంతమయ్యాడో వారు దేవునికి మొర్ర పెడితే దేవుడు మౌనంగా ఉండలేడు. హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ప్రార్థన యొక్క విలువ మనకు తెలియాలి. ప్రార్థన యొక్క విలువ మన మన హృదయములో నుండి, మన అంతరంగములో నుండి ఎటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 4-6 వచనాల్లో ఆయన కలిగిన బాధలు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. 7-15 వచనాలు దేవుని యొక్క ప్రతిస్పందన. హల్లెలూయా. 7వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించి, దావీదు యొక్క మొరను ఆలకించి దేవుడు జవాబిచ్చినటువంటి విషయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తున్నాం. అవన్నీ చదవడము మరలా లేట్ అవుతుంది కనుక నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను. దేవుడు జవాబిచ్చాడంట. ఆ జవాబు ఎలాగుంది తెలుసా? 13వ వచనం, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. దేవుని స్తోత్రం. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. ప్రార్థన చేస్తే దేవుడు గర్జించాడంట. ఉరుము ధ్వని అంటే ఆయన బిడ్డలు ప్రార్థన చేస్తే ఆయన స్పందిస్తాడు. హల్లెలూయా. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టిన. యెహోవా నీ నాసికా రంధ్రముల ఊపిరిని విడువగా, నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు అంటే దేవుడు తన ప్రజల పక్షమున కదిలే ఒక సమయం వస్తే సృష్టి తట్టుకోలేదని చెప్తున్నాడు. హల్లెలూయా. సృష్టి తట్టుకోలేదు. ఆయన తన ప్రజల పక్షముగా ఇక పని చేయటానికి లేచాడు అంటే, ఆయన కదిలాడు అంటే ఈ సృష్టి తట్టుకోలేదు. నిజమే కదా? ఎవరితోనైనా మనం వ్యాజ్యమాడొచ్చు కానీ, పోరాడొచ్చు కానీ దేవునితో వ్యాజ్యమాడగలమా? దేవునితో పోరాడి గెలిచేవారు ఎవరైనా ఉన్నారా? దేవునితో యుద్ధము చేసి గెలిచేవారు ఎవరైనా? దేవుడే వీరి పక్షాన యుద్ధం చేస్తున్నాడు, పారిపోదాం పదండి అన్నాడు ఐగుప్తు రాజు. ఎవరు యుద్ధం చేస్తున్నారంట? ఇశ్రాయేలీల పక్షముగా ఎవరు యుద్ధం చేస్తున్నారు? వీళ్ళ రథాలు 1 by 1 ఒక్కొక్క రథం ఏమైపోతుంది తెలుసా? రథ చక్రాలు ఊడి పడిపోతున్నాయి. వీళ్ళు రథాల మీద వెళుతూ ఉంటే కత్తులు తీసుకొని ఇశ్రాయేలీలను కొట్టడం కోసమై వీరు బయలుదేరి ఐగుప్తీయులు వెళుచూ ఉండగా వాళ్ళ రథ చక్రాలు ఊడిపోతున్నాయి. ఒక్కొక్క రథము, ఆ రథం మీద ఉన్నటువంటి సైనికులు అక్కడికక్కడే దుర్మార్గం పాలైపోతూ ఉండగా అది చూసి వెనక్కి వెళ్దామంటే రాజు ఊడుకోడు. వెనక్కే లేదు, మనం ముందుకే వెళ్దామన్నాడు.
వెళ్ళారు. ముందుకి ముందుకు వెళ్ళి 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 ఎక్కడి దాకా వెళ్ళారు చెప్పండి? ఎక్కడి దాకా వెళ్ళారు? ఎర్ర సముద్రంలో మధ్యలో వరకు వెళ్ళిపోయారు. ఆ మొదట్లోనే రథచక్రాలు ఊడిపోతున్నాయి. ఇదేదో తేడాగా ఉంది, మనతో యుద్ధం చేస్తుంది ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేలీల దేవుడు మనకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు, వెళ్ళిపోదామని వెళ్ళిపోతే బాగుండేది. వెళ్లకుండా సముద్రం మధ్యలోకి వెళ్ళారు. ఈలోపు ఇశ్రాయేలీలు ఆ ఒడ్డుకు చేరారు. దేవుడు అన్నాడు, మోషే నీ చేతులెత్తు అన్నాడు. మరలా సముద్రం ఏమైపోయింది? ఐగుప్తీయుల యొక్క సైన్యమంతా సముద్రపాలైపోయారు. దేవుడితో యుద్ధంలోకి వెళ్ళకూడదు. ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం వెళ్తే ఏ దేశం బలమైందో ఆ దేశం గెలుస్తుంది కదా. ఏ దేశమైనా, ఏ మనిషి అయినా, ఏ ప్రజలైనా దేవుడితో యుద్ధానికి వెళ్తే ఎన్ని మిసైల్స్ ఉన్నా, ఎన్ని ఆటం బాంబులున్నా దేవుడితో యుద్ధం చేసి గెలిచేవారు ఉన్నారా? అందుకే దేవుడితో యుద్ధం చేయకూడదు. మనుషులు మనుషులతో యుద్ధం చేసుకుంటే అది వేరే విషయం. ప్రతి యుద్ధము ఎక్కడో ఒక చోట ముగిసిపోతుంది కదా. దేవునితో యుద్ధం చాలా డేంజర్. ఇక్కడ దావీదు మొరపెట్టినప్పుడు దావీదుకు ఎదురైన శత్రువులను దేవుడు ఏం చేశాడంట? అణగగొట్టాడు. హల్లెలూయా. 16వ వచనం నుండి చూస్తే 19వ వచనం వరకు దేవుని యొక్క రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. 16వ వచనం, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. దేవుడు ఏం చేశాడంట? దావీదుని మహాజలరాశులలో నుండి తీశాడు. ఉన్నత స్థలము నుండి చేయి చాపాడంట, పట్టుకున్నాడంట, మహాజలరాశుల్లో నుంచి బయటికి తీశాడు. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను కూడా బయటికి తీసుకురావాలి అని కోరుకుందామా? దేవుడు నన్ను కూడా భయంకరమైనటువంటి ఈ శ్రమలో నుంచి నన్ను బయటికి తీసుకురావాలి. ఈ భయంకరమైన అవమానములోంచి, నష్టాల్లోంచి బయటికి తీసుకురావాలి. ఈ భయంకరమైన రోగములోంచి బయటికి తీసుకురావాలి. ఈ భయంకరమైన అప్పుల బాధ నుండి బయటికి తీసుకురావాలి. దేవుని స్తోత్రం. ఉన్నత స్థలము నుండి దేవుడు చెయ్యి పట్టుకొని మహాజలరాశుల్లో ఉన్నటువంటి దావీదును చూశాడు. ఎందుకు అంటే దావీదు దేవుణ్ణి సొంతం చేసుకున్నాడు గనక. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి రావాలంటే దేవుడే బయటికి తీయాలి. ఎక్కడ ఇరుక్కుపోయామో, ఎక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నామో, ఏ స్థలంలో చిక్కుకుపోయామో, ఏ ఆపదలో చిక్కుకుపోయామో, ఎక్కడ నుంచి అయినా సరే బయటికి తీసుకొచ్చేది ఎవరు? మనము. దేవుణ్ణి సొంతం చేసుకొని మొరపెడితే దేవుడు తన ఉన్నత స్థలము నుంచి చేయి చాపి పేతురు నీళ్ళ మీద నడవాలని ఆశపడ్డాడు. నడుస్తూ నడుస్తూ మునిగిపోయాడు. మునిగిపోతూ ఉండగా కేక వేశాడు, ప్రభువా. చెప్పండి, ఏమని కేక వేశాడు? ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. అప్పుడు ఆయన చెయ్యి పట్టుకున్నాడంట. ప్రభు తన చెయ్యి చాపి పేతురును పట్టుకొని పైకి లేపాడు. హల్లెలూయా. మునిగిపోతున్న పేతుర్ని ఏం చేశాడు? పైకి లేపి. మన దేవుడు మన పరిస్థితులను చూసి చూడనట్టుగా ఉండడు. తప్పకుండా మన మొరలకు జవాబిస్తాడు. హల్లెలూయా. మనం దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉన్నామా? దేవుని మీద ఆధారపడే వారంగా ఉన్నామా? నిత్యము దేవుని సహాయం కోసం ఎదురు చూసే వారంగా ఉన్నామా? ప్రభువా, నీవు తప్ప నాకు సహాయకులకి ఎవరు లేరయ్యా, నా నమ్మకం అంతా, నా విశ్వాసం అంతా నీ మీదే ఉంది ప్రభువా, నన్ను బయటికి తీ నాయనా, నన్ను బయటికి తీ. దేవుని స్తోత్రం. 15వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క విమోచన. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. ఇక 17వ వచనం, నాకంటే బలిష్ఠులై ఉండగా రక్షించెను.
అయిపోయింది అది. ఇక మనము 20వ వచనం నుండి చూస్తే, 20వ వచనం నుండి 24వ వచనం వరకు దేవుని యొక్క నీతి, దేవుని యొక్క నీతి వలన వచ్చే ప్రతిఫలం, దేవుని యొక్క నీతి ఎలా ఉంటుంది చూడండి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దేవుడు నీతిమంతుడు గనుక నీతిని ఎప్పుడు కూడా ఆయన తిరస్కరించలేడు. దేవుడు ఎవరు చెప్పండి? నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు గనుక, నీతి గలవాడు గనుక ఎవరైనా నీతిగా ప్రవర్తిస్తుంటే దాన్ని చూసి చూడకుండా ఉన్నట్టుగా ఉండడు. దావీదేమన్, నా నీతిని బట్టి యెహోవా నాకు, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిన. ఒకరోజు దానియేలు గారిని తీసుకొని వెళ్ళి సింహపు బోనులోకి పడేశారు. అవునా? దానియేలుని తీసుకెళ్ళి సింహపు బోనులో వేశారు. దానియేలు చేసిన తప్పు ఏదైనా ఉన్నదా? నేరం ఏదైనా ఉన్నదా? ఒక్క తప్పు చెప్పండి. దానియేలు గ్రంథం చదివిన వారు, దానియేలులో దానియేలు చేసిన తప్పు ఏదైనా ఒక్క తప్పు అయినా ఉన్నదా? ప్రార్థన చేశాడు కాబట్టి తీసుకెళ్ళి, ప్రార్థన చేయొద్దు అంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయకూడదనే చట్టము చేసిన తర్వాత ప్రభుత్వం ఒక చట్టం చేసింది. 30 దినాల పాటు ఎవరూ కూడా ప్రార్థన ఏ దేవునికి చేయకూడదు. ఈ చట్టము చేయబడిందని తెలిసిన ఆయన మాత్రం అనుదినము తన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు తన ఇంటిలో. దీనిని తప్పుగా చూపించి, అసలు ఆ చట్టము చేయబడింది ఎందుకు? దానియేలు కోసమే. అవునా కాదా? చెప్పండి. చట్టం చేసింది ఎవరి కోసం? దానియేలుని ఇరికించడం కోసం. దానియేలులో చాలా వెతికారంట. తప్పులు దొరుకుతాయేమో, ఒక్క తప్పన్నా దొరికిద్దేమో. ఎంత ప్రయాసపడ్డా కూడా తప్పులు దొరకట్లేదు ఆయనలో. ఎక్కడా తప్పు దొరకడం లేదు. తప్పు దొరకకపోతే వదిలేసేయాలి కదా, వదలటల్లా. చూసారా లోకం ఎలాంటిదో? నీలో తప్పు లేదు, కానీ నిన్ను తప్పు చేపించాలి. నువ్వేదో తప్పు చేసావు అన్నట్లుగా నీ మీద ముద్ర వేయాలి గనుక నిన్ను ఎలాగైనా సరే ఏదో ఒక విధముగా కుయుక్తితో నువ్వు తప్పు చేసావని నీ మీద ముద్ర వేయాలనుకున్నప్పుడు చట్టం తయారైద్ది. అదే కదా దానియేలు జీవితంలో జరిగింది. అసలు న్యాయం ఉందా? రాజు తర్వాత 120 మంది అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. దేశం మొత్తం మీద ఎంతమంది అధికారులు ఉన్నారు? 120 మందిలో ముగ్గురు ముఖ్యులంట. ముందు రాజు 120, తర్వాత ముగ్గురు. ఈ 120లో ముఖ్యులు ఎవరు? ముగ్గురు. ముగ్గురులో ముఖ్యుడెవరో? దానియేలు. ఈ దానియేలులో తప్పు పట్టుకుందామని కిందున్న వారు మొత్తం ఎక్కడో చోట తప్పు దొరుకుతాడు. రాజు దగ్గరికి వెళ్ళి, ఈయన ఈ పోస్టుకి తగినవాడు కాదు, ఈయన ఈ అధికార పీఠానికి తగినవాడు కాదు, ఈయన్ని తీసేయండి, దించేయండి అని చెప్పాలి. ఆయన పీడ వదిలిపోవాలి. మంచి వాళ్ళని ఎవ్వరూ ఉండనీరు. గుర్తుపెట్టుకోండి. మంచి వాళ్ళు మంచి స్థానంలో ఉండటము కింద వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం ఉండదు. దుర్మార్గులు ఉన్నత స్థానంలో ఉంటే అందరూ భయపడతారు, కానీ మంచివాడు ఉంటే వాడిని ఎప్పుడు చంపుదామా అని చూస్తారు. విచిత్రమైన లోకం, పాపాన్ని చెడుని ప్రేమించే లోకం. దానియేలుని తీసుకొని వెళ్ళి ఏం చేశారు చెప్పండి? చివరికి ప్రార్థన చేయొద్దంటే ప్రార్థన చేసుకుంటున్నాడయ్యా, మేము చూసాము, ఇదిగో రాజా అసలు నీ ఆజ్ఞనంటే లెక్కలేదు ఈయనకి. రాజుకు తెలుసు దానియేలు రాజుని ఎంత గౌరవిస్తాడో. రాజుకు తెలుసు దానియేలు ఎంత నమ్మకస్తుడో.
రాజుకు తెలుసు దానియేలు లాంటి వాళ్ళు నా సామ్రాజ్యంలో ఒకడూ లేడు, నేను కూడా కాదనుకుంటాడు రాజు. రాజు దానియేలుకి ఇచ్చే స్థానము చాలా గొప్పది. కానీ ఇప్పుడు రాజు కూడా ఇరుక్కుపోయాడు. రాజు కూడా ఇరుక్కుపోయాడు. చట్టం చేసేసాడు కదా, సంతకం చేసేసాడు, తెలియక చేశాడు ఆయన. ఇది కుట్ర అని తెలిస్తే రాజు చేసేవాడా? చెప్పండి. ఇది కుట్ర, ఇది దానియేలు మీద వీళ్ళందరూ కలిసి పన్నుతున్న కుట్ర అని తెలిస్తే రాజు మొత్తాన్ని తీసుకెళ్ళి వీళ్ళందరినీ ముందుగానే సింహాల బోన్లో వేయించేవాడు. చాలాసార్లు కుయుక్తి అంటారే, కుట్ర అంటారే తెలీదు, చాలా కష్టం. నీ ప్రక్కనే నీ భుజం మీద చేయేసి నవ్వుతూ మాట్లాడుతూ నిన్ను హత్తుకుంటూ నిన్ను ప్రేమిస్తున్నట్లుగా నటిస్తూ ఉండి గుంట తవ్వుతారు చూసారా, చాలాసార్లు కష్టం పట్టుకోవడం. ఆ మాయలో ఆ మోసంలో పడిపోయి చాలామంది వాళ్ళ జీవితాలే పోగొట్టుకున్నారు. దానియేలు పరిస్థితి అదే. కుట్ర పన్నారు, రాజు సంతకం చేశారు, తీసుకెళ్ళి ఎన్ని సింహాల బోన్లో. రాజుకేమో నిద్ర పట్టట్లా. దానియేలుని రక్షించడం రాజు వల్ల కూడా కాలేదు. అలాంటప్పుడు ఉదయాన్నే లేచి ఇంకా తెల్లవారుకు ముందే ఆ సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు రాజు. పాపం దానియేలు అంటే అంత ఇష్టమో రాజుకి. అనుదినము నువ్వు తప్పకుండా సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా దానియేలు అని పిలుసు. సింహాల బోన్లో రాత్రి వేస్తే తెల్లవారు వరకు ఉంటాడండి మనిషి. తెల్లవారు దాకా కాదు, ఒక అరగంట తర్వాత లేదా ఒక పావు గంట తర్వాత మనిషి కనపడతాడా? ఈయన తెల్లవారుజామున వెళ్ళి పిలుస్తున్నాడు. లోపల నుండి సింహాల బోన్లో నుండి ఒక స్వరం వస్తుంది. అది దానియేలు స్వరము. రాజు చిరంజీవి అగునుగాక. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? రాజు చిరంజీవి అగునుగాక. అనుదినము నేను తప్పక సేవించున్న నా దేవుడు తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం. సింహాల నోళ్ళు ఎవరు మూయించారంట? దేవుడు. దేవుని స్తోత్రం. అక్కడ ఏం కనపడుతుంది తెలుసా? నీతిమంతుడు, నిర్దోషి. దేవుడు నా నిర్దోషత్వమును బట్టి అని అంటాడు అక్కడ. దానియేలు వాడతాడు ఆ పదం. దేవుడు నా నిర్దోషత్వమును బట్టి, నా నీతిని బట్టి. ప్రియులారా, మనము నీతి కలిగి జీవిద్దాం. అవినీతి పరులు ఎందరో ఉండొచ్చు, దోషులు ఎందరో ఉండొచ్చు, మనము మాత్రం నిర్దోషులముగానే కనబడదాం. చూడండి, మనం తప్పు చేసి చెరసాల్లో పడితే అందరితో ఈక్వల్. తప్పు చేసి నేరాన్ని బట్టి శిక్ష అనుభవిస్తే అందరితో సమానమే. మనం ఏ నేరమో చేయకోకుండా, ఏ తప్పు లేకోకుండా వెళ్ళి చెరసాల్లో ఉంటే మనం ప్రత్యేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ యొక్క అవినీతి లేదు, ఏ యొక్క దోషము లేదు, అయినను తీసుకొని వెళ్ళి శిక్ష వేస్తే నీతిమంతుడు కదులుతాడు. హల్లెలూయా. నిర్దోషత్వాన్ని చూసే దేవుడు కదులుతాడు. ఆయన కదిలినప్పుడు అవి సింహాలైనా సరే లొంగిపోవాల్సిందే. దేవుడు కోరుకుంటుంది నీతిని. అందుకే ఇక్కడ దావీదు ఏమంటున్నది తెలుసా? నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ఆయన ప్రతిఫలం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుడు నీతిమంతులకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. 25వ వచనం నుండి 30వ వచనం వరకు దేవుని యొక్క న్యాయమైన స్వభావం గురించి వ్రాయబడింది. మీరు తర్వాత చదవండి. దేవుని యొక్క న్యాయ స్వభావం ఒక మాట చదువుదాం. దయగలవారి ఎడల నీవు దయ చూపించెదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. ఈ లోకం గురించి చెప్పండి. ఈ లోకం కూడా అలాంటిదేనా? మనుషులందరూ అలాంటి వాళ్ళేనా? దయగల వారి ఎడల దయ చూపిస్తారా? యథార్థవంతులకు యథార్థత చూపిస్తారా? కానీ దేవుడు, ఆయన స్వభావము న్యాయమైంది. హల్లెలూయా.
ఎవరైనా దయగల వారు ఉంటే వారికి దయ చూపిస్తాడంట. నీవు రోడ్డు మీద వెళుతూ వెళుతూ ఎవరి మీదో దయ చూపించావు, అది ఎవరు చూడలా, ఎవరికో దయ చూపించావు, ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఎవరో ఇబ్బందిలో ఉంటే పెద్దగా నీకు సంబంధం ఏమి లేదు, కానీ నువ్వు చేయగలిగి ఉన్నావు గనుక నువ్వు వెళ్ళి వారి పట్ల దయ చూపి, వాళ్ళు ఎవరో నీకు సంబంధమే లేదు అసలు. అర్థమైందండి? సంబంధం లేని వారికి సహాయం చేస్తాం మనం. సంబంధం ఉన్న వాళ్ళకే సహాయం చేయం కదా చాలాసార్లు, ఇక సంబంధం లేని వాళ్ళకి. ఎవరి ఎడలో దయ చూపిస్తే దేవుడు నీ పట్ల దయ చూపిస్తాడు. ఆమేన్. ఎవరి పట్ల నీవు దయ కలిగి ఉంటే దేవుడు నీకు దయ చూపిస్తాడు. దయగల వారి ఎడల దయ చూపించి యథార్థవంతుల ఎడల యథార్థంగా ప్రవర్తించుతూ, సద్భావము గల వారి ఎడల నీవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. అది ఆయన స్వభావం. దేవుని స్తోత్రం. అది ఆయన స్వభావం. 31వ వచనం నుంచి 36వ వచనం వరకు దేవుని యొక్క బలము వలన వచ్చే విజయం గురించి మాట్లాడబడుతుంది. 31 నుంచి 36 వరకు. 32లో నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గము నడిపించువాడు ఆయనే, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. అది ఆయన తన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడంట యుద్ధం చేయటానికి. 36 నా వరకు, పాదం అది 37 నుంచి 45వ వచనం వరకు శత్రువులపై విజయము, దాని గురించి మాట్లాడుతున్నాడు. శత్రువులపై విజయము 45 వరకు. తన శత్రువులపై దేవుడు ఎలా విజయం ఇచ్చాడో అది మాట్లాడుతున్నాడు. ఇక 46 నుండి 50 వచనాల వరకు స్తుతి కృతజ్ఞత తెలియచేస్తున్నాడు. 46 నుంచి 50వ వచనం వరకు యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయదేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. కిందకు వచ్చేసినట్లయితే 49, అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగుచేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. దేవుని యొక్క కనికరము నిత్యము మనందరిపై నిలిచి ఉండునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.